హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు హైదరాబాద్ పోతున్నాం. ఎందుకు ఏంటి అనేది నేను బస్ స్టాండ్కి వెళ్ళినాక చెప్తా. ఇప్పుడు ఆటోలో ఉన్నాం కాబట్టి ఏమి వినబడదు, కాబట్టి డిస్టర్బెన్స్ ఉంటుంది కొంచెం. హారన్ సౌండ్స్ రోడ్ సైడ్ అట్లా ఉన్నాం కాబట్టి వినబడదు. కాబట్టి రండి పల్లి పట్టి అసలు బస్సులే సీట్లు ఖాళీ ఉండేటట్లేవు, చాలా మంది ఉన్నారు అసలు ఘోరంగా. ఎట్లా అవుతుందో ఏమో, సీట్లు దొరుకుతాయో నిలబడిపోకూడదు అవుతుందో. చేస్తాము, కాకపోతే మేము ఫేస్ కోసం మస్తు వెతికినాం కానీ వరంగల్లో అసలు దొరకలేవు మాకు. అమ్మవారే చూపించినట్టుగా ప్లేస్ హైదరాబాద్లో చూపించింది. వాళ్ళకి కాల్ చేసినాం, రమ్మని అయితే చెప్పారు. అట్లా కాదు, అది అంటే కొన్ని ఇయర్స్ నుంచి చేస్తాను కానీ ఫేస్ అనేది దొరకదు. అమ్మవారి విగ్రహం పెట్టి ఉత్సవాలు జరిపిస్తారు, కాకపోతే అమ్మవారి యొక్క రూపు అనేది లేదు. దానికోసం ఎక్కువ అంటే చెన్నై సైడ్ మాత్రమే ఉన్నాయి. అమ్మవారి రూపు దొరకలేదు మాకు నవరాత్రి ఉత్సవాలలో. ఎన్నిసార్లు మేము చేసినాం కానీ, బట్ ఇప్పుడు మాత్రం చెన్నై నుంచి వాళ్ళు తెప్పించింది. హైదరాబాద్లో ఉన్న ఒక షాప్లో, వనస్థలిపురంలో ఉన్న ఒక షాప్ నేమ్ కూడా మాకు సరిగ్గా ఐడియా లేదు. మేము ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్స్లో చూసి వెళ్తాను. వాళ్ళ దగ్గర మాత్రమే ఉన్నది. ఇప్పుడు ఆ ఫేస్ కోసం వెళ్తున్నాం. మేము అక్కడ ఎట్లా పోతాము, ఎట్లా పోతాము, ఎంత ఉంటుంది ఏంది అనేది ఇంకా మాకు అసలు అడ్రస్ కూడా సరిగ్గా వెళ్ళారు. వాళ్ళకి ఫోన్ చేసినాం, లొకేషన్ పెడతాము మీరు రండి అని అయితే చెప్పారు. కానీ ఫేసెస్ మాత్రం చాలా బాగున్నాయి అసలు. అది మీకు చూపిస్తా వీడియోలో, అది కూడా చూడండి. ఎవరికైనా కావాలంటే కూడా తెలుస్తుంది కదా, మీరు ఇట్లా ఉత్సవాలు చేసే వాళ్ళు కూడా ఉంటాయి, ఫేసెస్ ఎక్కడ ఉంటాయి ఏంది అనేది కూడా తెలుస్తుంది కదా. ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే కూడా చెప్పచ్చు మీరు, కాబట్టి ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. బస్సు అయితే బయలుదేరింది, వెళ్తున్నాం. ఇక ఇక్కడికి పోయేసరికి ఎంత టైం అవుతుందో తెలియదు, మళ్ళీ ఆ షాప్ దగ్గరికి పోయేసరికి ఎంత టైం అవుతుందో తెలియదు. ఇప్పుడు టైం వచ్చేసి టైం ఎంత అవుతుంది, 11:55 అవుతుంది. మేము పోయేసరికి ఎంత అవుతుందో తెలియదు. ఇక అప్పుడు ఎక్కితే ఇప్పుడు కాజీపేట దాకా వచ్చినాం. ఈ సిటీ దాటదాకా ట్రాఫిక్లు ఎక్కువనే ఉంటుంది. రింగ్ రోడ్ ఎక్కినామంటే రంగ్ అనుకుంటా పోతాం కావచ్చు, రంగ్ అనుకుంటా పోతాం కావచ్చు. ఈ కొండపైన కోట ఉంది కదా, భువనగిరి కిల్లా మీద బోనాలాట మామ బోనాలాట. ఇదే భువనగిరి కిల్లా, ఈ కొండపైన ఉంది. చూసిరా, చిన్నగా కనిపిస్తుంది కోట. మేము అంతాక్షరి ఆడుతాను. నేను ఇప్పుడు నాకు అక్షరం ఇచ్చిన సాంస్కృతిక రేవు ఆడుతుంది. ఇప్పుడు మ్యూజిక్ ఇచ్చిన అది కూడా గుర్తుకొస్తలేదా? ఏమన్నావు? డమ్మారే డమ్మా 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 డమ్. సిటీలోకి అయితే వచ్చినాము, దిగినాం. ఇద్దరికి 200 అట్నా? ఒకసారి ఫోన్ చేస్తుంటే
ఉప్పల్లో అయితే దిగిన బస్సు దిగి మళ్ళీ వనస్థలీపురంకి ఆటో పట్టుకొని పోతున్నాం అక్కడికి. ఇక్కడ ఆటోకి అయితే గ్యాస్ అయితే కొట్టిస్తుండ్రు ఆటో అన్నాం. మేము ఇక్కడ వనస్థలీపురము ఎన్జిఓస్ కాలనీ అంట లొకేషన్ చెప్పిండు. ఆయన షాప్ అయినా ఒక దగ్గర దింపి ఆటో ఆయనకు చెప్పింది రూట్ ఆయన ఒక దగ్గర దింపిపోయిండు. మళ్ళీ వివేకానంద అది వివేకానంద పార్క్ అని చెప్పిండు. మళ్ళీ అక్కడికి నడుచుకుంటూ పోతాను. అదేదో ముక్క ముందే చెప్తే ఆటో ఆయన అక్కడనే దింపుతుండే మమ్మల్ని. ఇప్పుడు నడుచుకుంటూ పోవడం అవుతుంది అక్కడికి. ఇదేమో ఇంత దూరం వాడు అది చెప్తాడు మంచిగా దింపు వాడు ఇదే పోయిన ఆటోడు. వివేకానంద అసలు ఎవరు నన్ను అడుగుతుంది లొకేషన్ వచ్చింది కదా ఇంకా మళ్ళీ అడుగుడే మళ్ళీ మంచి ఆటో అయినా అటే పోయింది అటే దింపుతుండే. ఆ వివేకానంద పార్క్ అని ముందే చెప్తా అయిపోతుండే. వనస్థలీపురం ఎన్జిఓస్ కాలనీ అన్నాడు కదా అన్నయ్య దింపిండి వెళ్ళిపోయింది. స్టేషన్కి అయితే వచ్చేసినాం. ఇగో ఇదే సాంప్రదాయ పూజా స్టోర్ పోతున్నాం. ఇగో ఇదే అసలు ఇంట్లో ఇంకేముంటాయో అవన్నీ కూడా చూద్దాం ఒకసారి పోయి. ఇవన్నీ ఉన్నాయి మంచిగా. పెద్ద పెద్ద అమ్మవార్లు కూడా ఉన్నారు. నిన్న మాకు పంపిన ఫొటోస్లో డిఫరెంట్ మంచిగా ఉండే కొద్దిగా. ఇది మెటలా అది మెటల్ ఫేసా? అది కూడా విగ్రహం ఇది చూడండి ఒకసారి, చాలా పెద్ద ఉన్నది, మస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ ఫేస్ కోసం వరంగల్ నుంచి వచ్చినాం. ఇప్పుడు ఏమో ఊసిపోయిందా మళ్ళీ ఊసిపోదు కదా మరి. చూశారు కదా ఇక్కడ అమ్మవారి ఫేసెస్ రకరకాలైన ఫేసెస్ ఉంటాయి. అండ్ వాటితో పాటు మనకు అమ్మవారి బాడీ అంటే హైట్ ఏ హైట్లో కావాలనుకుంటే ఆ హైట్ మనకి ఎట్లాంటి హైట్ కావాలో అట్లాంటి హైట్లు చాలా రకాల హైట్స్ ఉన్నాయి ఇక్కడ ఫీట్స్. అంతేకాకుండా అమ్మవారి వెనకాల కానీ సైడ్లకు కానీ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేయడానికి అయితే ఇక్కడ డెకరేషన్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. అమ్మవారికి పెట్టడానికి అయితే సైడ్ హ్యాండ్స్ కూడా ఉన్నాయి. మళ్ళీ మాలలు, పూలదండలు మనకి ఎట్లా కావాలంటే అట్లా అన్ని విధాలుగా ఈ షాప్లో లభిస్తున్నాయి. మంచిగా ఉన్నాయి. ఈ ప్లాస్టికే కానీ ఈ మ్యారేజ్లలో వాడేటి పూలదండలు లాగానే ఉన్నాయి, సేమ్ ప్లాస్టిక్ పూలే కానీ. ఇవన్నీ ఈ చిన్న దండలు, ఇవి సైడ్లకి వేసేటి అనుకుంటా. ఇవి మొత్తం ఇవి కూడా ఎంత బాగున్నాయి. ఇవి ఇంకా రియల్ దండల్లాగా ఉన్నాయి. అయితే ఇవి ఉన్నాయి కలర్స్లలో అయితే మొత్తం. అయ్యో ఇది రెడ్ గులాబీ. అమ్మవాళ్ళకి సంబంధించిన శూలము, చిన్న కిరీటాలు కూడా ఉన్నాయి. చిన్న విగ్రహానికి పెడదాం, చిన్న విగ్రహాలకు ఈ కిరీటాలు. ఇది శంకు చక్రాలు. ఇవి పెద్ద విగ్రహాలకు ఉన్నాయి, చిన్న విగ్రహాలకు కూడా ఉన్నాయి. అయిపోయింది, ఇక ప్యాకింగ్ చేసుకొని తీసుకొని పోతున్నాం. మళ్ళా ఉప్పలికి పోతున్నాం. మళ్ళీ ఆడ వరంగల్ బస్ ఎక్కి వరంగల్కి పోతాం. ఓకేనా, ఇంకేమైనా చూపించేదంతా చూపిస్తా, లేకపోతే ఇంతటితో బ్లాగ్ సమాప్తము.